హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి వడ్ల. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీరు కోరుకున్నవన్నీ కొత్త సంవత్సరంతో నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఉగాది పండగ కదా, మేము ఏమేమి చేస్తున్నామో చూపిస్తానండి. మా ఆయన అయితే ఇంతకుముందు వచ్చాడు. మేమైతే వంట అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇదిగో ఏమంటున్నావు బావా? వంకాయ ఆలుగడ్డ మా హస్బెండ్ అయితే చేస్తున్నాడు. నేనైతే ఇదిగో పోలేల కోసం అయితే పప్పు ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా పప్పు ఉడికిన తర్వాత మిక్సీకి అయితే వేసేసి పోలేలు అయితే చేస్తాను. ఇంకా అది వంకాయ ఆలుగడ్డ కాగానే కట్టు ఉంటుంది కదా పోలేలతోటి, దాంతో అయితే కట్టుచారు అయితే పెడతాను. ఇంకా అన్నీ చేసినాకనే కదా దేవుని కాడ పెట్టేసి మొక్కాలి. ఇంకా మా మ్యాగీకి అయితే స్నానం చేయించింది వాళ్ళ నాన్ననే. హాయ్ చెప్పవా? చూడండి కొబ్బరికాయ ఎట్లా తింటా. కొబ్బరికాయ తింటున్నావా? ఇదిగా వీడు ఇంకా స్నానం చేయలేదు ఫ్రెండ్స్. వీడికైతే ఇప్పుడు స్నానం చేపిస్తా పప్పు ఉడికే లోపు అయితే. ఇంకా రైస్ కూడా రైస్ కుక్కర్లో అయితే పెట్టేసిన. అది అక్కడ అవుతుంది, అక్కడ వంకాయలు కూడా మా ఆయన చేస్తా అని చెప్తే సరే చేయమని చెప్పిన. కొందరు ఏమనుకుంటారు అంటే మొత్తం హస్బెండ్ తోటే పని చేపిస్తుంది, మేము చేసేటట్లేదని. ఎప్పుడైతే అట్లా విభేదాలు అయితే పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇద్దరు ఇట్లా ఏమంటారు, శని సగమా ఇది అంటారు కదా, అట్లా పనులు కూడా పంచుకొని చేస్తే ఏమి కాదు ఫ్రెండ్స్. కొందరైతే కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, కామెంట్ చేయకపోయినా మనసులో కూడా అనుకుంటారు. ఇద్దరు మనసులో ఏం లేనప్పుడు కలిసిమెలిసి పని చేసుకుంటే ఏమీ కాదు ఫ్రెండ్స్. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. తను పని చేస్తాడు, నేను కూడా పని చేస్తాను. మొత్తం తనకేం పని అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మా మనగాడికి స్నానం చేయించిన, ఫ్రెష్ అప్ అయ్యిండు. బాగా ఉగాది శుభాకాంక్షలు చెప్పవా మన ఫ్రెండ్స్కి? మనీచి రోజు చెప్పు. వీడు సైలెంట్గా ఉంటాడు. వీడిని తీసుకోబా ఒకసారి, ఇప్పుడే వస్తా. మీకు నా కూతుర్ని చూపిస్తాను. ఎక్కడ పోయింది దొంగ? ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈమె అలిగిందంట. అలిగిన వాళ్ళు ఇట్లా నవ్వుతారా? ఇక పడేస్తుంది చూడండి ఫ్రెండ్స్. బెడ్ మీద మెత్తలన్నీ తీసేసి పడేస్తుంది. వస్తున్నా. నెక్స్ట్ మా వంట ఎక్కడ వరకు అయిందో చూపిస్తాను. అదేది, ఇదిగో వావ్, వంకాయ ఆలుగడ్డ సూపర్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ రైస్ పెట్టేసినాము, అది కూడా అయిపోయింది. ఇక్కడ పోలేల కోసం అయితే పప్పు కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇక అందులోంచి కట్టు తీసేసి మిక్సీకి పప్పు వేసేసి చారు పెట్టి పొలాలు అయితే వేసేస్తాం ఫ్రెండ్స్. ఇంకా తర్వాత చేసిన తర్వాత దేవుడి కాడ అయితే పెట్టేసి మొక్కేస్తాం, పూజ చేస్తాం. అందరూ చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఎవరు కూడా బ్లాగ్ని ప్లీజ్. ఫ్రెండ్స్ ఇదిగో పోలేలు అయిపోయినాయి. ఇక్కడ కట్టు చారు పెట్టేసిన, అన్నం రెడీ. ఇదైతే ఇంకా పూర్ణం ఉంది, సాయంత్రం చేస్తా ఫ్రెండ్స్. నెక్స్ట్ పచ్చడి, ఇదిగో టమాటా ఆలుగడ్డ, అది టమాటా వంకాయ. ఫ్రెండ్స్ వంటలన్నీ అయిపోయినాయి. ఇదిగో వీళ్ళు అయితే నైవేద్యం వాళ్ళకి పెట్టించిన వాళ్ళు కొబ్బరికాయ కొడుతుంది దేవుడికి ముట్టేసి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి పోలేలు. కుండలో చేద్దామని అనుకున్నాం కానీ కుండలు పెద్దగా ఉన్నాయంట ఫ్రెండ్స్. చిన్న కుండలు అయిపోయినాయి అంట. మేమిద్దరమే కదా తాగేది, ఇంకా కుండ ఎందుకులే అని చెప్పేసి ఇందులోనే పచ్చడి చేసినాం. ఏమేమి పలుకుతలేదా? ఎండిపోయిందా ఏం కొబ్బరికాయ? పెరుగయింది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మంచిది ఏం కాదు. మాకు పోలేలు కొంచెం ఫ్లాప్ అయిపోయినాయి. అంటే పిండి ప్రాబ్లం అనుకుంటా, మంచి పిండి ఇవ్వలేదు షాప్ అతను. మొక్కు నాన్న. మా మన్నగాడు అయితే పడుకున్నాడు. ఇదిగా నీకేమి ఇయ్యరు పెరుగు, నువ్వు పెరుగు పాలంటే భయపడతావు. లేచి మొక్కు, ఇగో మొక్కు, అట్లా మంచిగా మొక్కుండి. ఫ్రెండ్స్
ఫైనల్గా నైవేద్యం అయితే పెట్టేసినాం. మొక్క తిన్నాము, ఆకలి అవుతుంది, పెరుగు వలిగింది, అదృష్టం బాగుంది నీకు. సరే సరే అయ్యేసరికి మధ్యాహ్నం అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దేవుడికి మొక్కేసి ఇప్పుడైతే తింటున్నాము. ఇదిగో అందరం అయితే తింటున్నాం ఫ్రెండ్స్. చూడండి, పోలేలు, అన్నము, కట్టుచారు, వంకాయ, ఆలుగడ్డ. టేస్ట్ కూడా బాగా వచ్చు. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం జరుగుతుందో చూస్తూ ఉండండి. ఆయి చెప్తావా? సరే చెప్పు, ఆయి చెప్పు. బా ఏమేమి తింటున్నావు? ఇంకా పోలేలు బాగున్నాయా? పోలేలు ఇదిగా వీడు చూడండి ఫ్రెండ్స్, తినే టైంకి లేస్తాడు. మన ఇంకా కొంచెం పూర్ణం పిండి ఉంది ఫ్రెండ్స్, సాయంత్రం చేస్తాం అది. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూస్తుండండి. ప్రస్తుతానికి అయితే మేము తింటున్నాం. మార్నింగ్ మా పోలేలు బాగా రాలేవని చెప్పాను కదా, అది పిండి ప్రాబ్లం అండి. ఇప్పుడైతే చాలా బాగా వచ్చాయి. తర్వాత మళ్ళీ ఈవినింగ్ మా హస్బెండ్ అయితే పిండి తీసుకొచ్చాడు. ఇదిగో చేసాను చూడండి మీరే. ఇక ఎంత బాగున్నాయి అసలు. నేనైతే పోలేలు కానీ పచ్చడి కానీ చక్కెరతోటే చేస్తాను, బెల్లం అయితే అసలు నాకు నచ్చదు. సాయంత్రం ఇదిగో చేసాం కదా, ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మీరే, ఎంత బాగున్నాయి అసలు. టేస్ట్ అయితే అబ్బబ్బబ్బబ్బా నెక్స్ట్ లెవెల్ అయితే. అంటే లాస్ట్ ఇయర్ చేస్తే చాలా బాగా వచ్చాయి, మరి ఈ ఇయర్ ఎందుకు ఇలా వచ్చాయని అయితే చాలా టెన్షన్ పడిన. తర్వాత అర్థమైంది అది పిండి ప్రాబ్లం అని. తర్వాత మళ్ళీ మైదా పిండి మంచి క్వాలిటీ తీసుకొని వస్తే చేసాము. ఇదిగో చూడండి, లాస్ట్ ఇయర్ గోధుమ పిండితో చేసినా బాగా వచ్చింది, కానీ ఈసారి ఆశీర్వాద్ పిండి ఏదో ఇచ్చినట్టుండి అది అస్సలు బారాలేదు. అందుకే మళ్ళీ వెళ్ళి ఈవినింగ్ మైదా పిండి తీసుకొస్తే చేశాను ఫ్రెండ్స్. ఇదిగో చాలా బాగా వచ్చింది. నా బిడ్డకైతే అడిగింది, పెట్టించిన. తనకు పోలేలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఏం చేస్తుందో, తింటుందో తింటలేదో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగో ఏం తింటున్నావు నాన్న? ఏంటిది అది? పోలే. బాగుందా? చూపరా? ఎవరు చేసిర్రు? నానేం చేయలేనా? ఈమె ఇంతే ఫ్రెండ్స్, ఏది చేసినా నాన్ననే చేసిండంటాడు. డ్రెస్ తీసుకొచ్చినా, ఏ వంట చేసినా నాన్ననే చేసిండంటాడు. చూడండి ఫ్రెండ్స్, నా బిడ్డకైతే చాలా ఇష్టం పోలేలు. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ ఇదిగో నిన్న అమావాస్య నాడు పూజ చేసినవి ఇవి ఏమంటారు, కంకణాలు. ఇది గాయత్రి అబావా జంజిరమా? ఇది జంజిరం గాయత్రి అంటారు. అంటే మా దాంట్లో వేసుకుంటారు పెళ్ళైన వాళ్ళు, అంటే మగవారు. ఇప్పుడు మా హస్బెండ్ అయితే నిన్న పూజ జరిగింది కదా, ఇప్పుడైతే పాతది తీసేసి కొత్తది అయితే వేసుకుంటారు. ఈ కంకణాలను అయితే మేము చేయికైతే కట్టుకుంటాము. ఎలా కట్టుకుంటామో ప్రాసెస్ ఏంటో చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ ఇదిగా ఇప్పుడు కంకణాలు అయితే కట్టుకుంటున్నాము. ఫస్ట్ మా హస్బెండ్కి అయితే కట్టుకున్నాము. ఇదిగో సంవత్సరానికి మీ దగ్గర కట్టుకుంటారో లేదో కామెంట్ చేయండి. మా దగ్గర అయితే కట్టుకుంటాము. పెద్ద కట్టలేదు, ఇది తీసుకోవాలి. యాక్చువల్గా ఇది చెప్పాలంటే అక్షంతలు గోధుమలతో చేస్తారు, కానీ ఇప్పుడు గోధుమలు దొరకక బియ్యంతో అయితే అక్షంతలు అయితే నడిపి పెట్టింది ఫ్రెండ్స్. చాలా ఇది మా ఆచారం అంట. ఇప్పుడు ఇవి తీసుకున్నాడు కదా అక్షంతలు, అవి సరి సంఖ్య వస్తేనేమో మంచిది కాదు, బేసి సంఖ్య వస్తే మంచిదని మా నమ్మకము. ఇవి కౌంట్ చేద్దాం. పద్నాలుగు, 16, 18, 21 వచ్చింది ఫ్రెండ్స్. అంటే బేసి సంఖ్య వచ్చింది. మా హస్బెండ్కి అయితే లక్ ఉందన్నమాట ఈ సంవత్సరం. ఆ లక్ ఏంటో చూసుకున్నా. బాగా మంచిగా పైసలు సంపాదించి తను సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాం కదా. ఇప్పుడు మా ఆయన నాకు కడతాడు, నాకు కట్టు బాబు.
బొట్టేది ఇట్లా ఫ్యామిలీ అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళతో జరుపుకోకుండా ఫస్ట్ అది వెళ్ళి ఇక్కడ ఇంట్లో ఉండి మాత్రం జరుపుకునేవాళ్ళు. అయితే ఇది మన కల్చర్ కదా, రిటర్న్ బొట్టు పెట్టాను. అయ్యో నేను తీసుకుంటా వాళ్ళ చేతి పనులు తీసుకుంటా. నా లక్ ఎలా ఉందో చూడాలి ఫ్రెండ్స్. పోయినసారి అయితే నాకు లక్ బాగుండే, మా పాపకి మా హస్బెండ్కి రాలేకుంది. ఇప్పుడు చూడాలి నా లక్ ఎలా ఉందో. ఏం బాగాలేదు, మీరు ఎట్లయినా బాగుంటుంది, అది బాగున్నట్టే. అది ఉంది, అది ఉందే కౌంట్ చేస్తున్నా. సరే వచ్చింది ఫ్రెండ్స్, నాకు చూడాలి బ్యాడ్ లక్. తర్వాత ఇప్పుడు నా బిడ్డకు మ్యాగీ గుర్తు పెట్టాను. అమ్మ ఆల్రెడీ ఎట్లా పెట్టుకుంది చూడు. ఇక్కడ చిన్నవి కట్టినావా, ఈ చేయబడుతుంది. నా బిడ్డకి ఏదో వస్తుందో ఫ్రెండ్స్. నాన్న మనిషి ఇక్కడ నాన్న చూపి చూడండి ఫ్రెండ్స్, నా బిడ్డకి ఏది వస్తుంది. 10 ఫ్రెండ్స్, నాకు నా బిడ్డకి సరి సంఖ్యలో వచ్చింది. మనుషులు కదా అయ్యా, నీకు తెలుసారా రమ్మంటే వస్తున్నావు మెల్లగా. వీడియో నాదైనా వీడియో చూసి లగ్గలు కొంటారు ఫ్రెండ్స్. వీడియో అరే అరే చేయట్లా మాట కత్తుకోవాలి మన చెయ్య. నా కొడుకుకి ఏమొస్తుంది చూడాలి ఫ్రెండ్స్. నీకు అది ఉండే, అది నీ చేతులే నా బియ్యము ఇక్కడ ఉండే మీరే కదా అది. అంటే సరేనా మీకు కూడా, నీళ్ళకు కూడా సరే వచ్చింది. అది చేతులు ఇట్లా పెట్టి చూద్దాం. ఆకులేనా అంటే పెట్టి నాన్న నాన్నకే చేద్దాము. 7. అబ్బా నా కొడుకు ఒక్కడికే బేస్, మా హస్బెండ్ ఇప్పుడు గుర్తొస్తుంది. వీడికి సరే బేసి వచ్చింది, మా ముగ్గురికి సరే వచ్చింది ఫ్రెండ్స్. చూడాలి మా లైఫ్ ఎక్కడ టర్న్ అయితే తెలియదు, కానీ అంటే ఇది ఒక ఆచారం అన్నమాట. ఇది ఎంతవరకు నిజమో అనేది మాకైతే తెలియదు. ఇలా చేస్తారు కాబట్టి అయితే మేము చేసాం ఫ్రెండ్స్. అలాగే మేము ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఆరోగ్యాలతో మళ్ళీ ఏమంటారు అష్టైశ్వర్యాలతో ఇలాగే హ్యాపీగా ఉండాలి మా ఫ్యామిలీ అని చెప్పేసి అందరు మనస్ఫూర్తిగా దీవించండి ఫ్రెండ్స్. అవన్నీ వద్దు, అవన్నీ ఏం వద్దులే ఫ్రెండ్స్. ఇక బ్లాగ్ అయితే ఎంజాయ్ చేసేస్తాను ఫ్రెండ్స్, సరేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ 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 చెప్పండి. బాయ్, హ్యాపీ ఉగాది అందరికి. బాయ్. లైక్ ఇస్తా ఇట్లా. సరే బాయ్ ఫ్రెండ్స్.